ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. భీమవరం కలెక్టరేట్ నిర్మాణంపై వైసీపీ రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. కలెక్టరేట్ నిర్మాణ స్థలం ప్రజలకు ఆమోదంగా ఉంటుందని స్పష్టం చేశారు. అన్ని ఆఫీసులు ఒకే దగ్గర ఉండేలా ప్లాన్ చేశామని తెలిపారు. కలెక్టరేట్ నిర్మాణంపై వైసీపీ ఆందోళన చేస్తామనడం సరికాదని రఘురామకృష్ణరాజు అన్నారు. ఇలా వస్తే పెద్ద ఎన్టీ రామారావు బొమ్మ ఉంది. ఇక్కడ ఈ ప్రాంతం ఇంకా చెట్ల భూమి ఇక్కడ గతంలో ఆక్రమణలు ఉంటే భీమవరం కలెక్టరేట్ రఘురామకృష్ణరాజు ఎక్కడో భీమవరానికి చాలా దూరంగా చేపల దూరాన్ని చిట్టెడవి కాకుల దూరాన్ని కారెడవికి తరలిస్తున్నారని చెప్పి మరి గతంలో రాష్ట్రానికి 3 రాజధానులు కావాలని చెప్పి మాట్లాడిన పార్టీ అఖిలపక్ష సమావేశంగా ఈరోజు సాక్షి పేపర్లో ఓ పెద్ద ఆర్టికల్ రాయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు నేను నుంచున్నది దగ్గర నుంచి భీమవరం అలా ఎడం పక్కకు తిరిగితే ఎక్కడ ఉంది చూడండి. ఈ మధ్యలో కాలువ ఉంది. ఆ కాలువ అవతల భీమవరం ఇలా వస్తే ఇక్కడ గతంలో ఆక్రమణలు ఉంటే ఆక్రమణలు తొలగించి కాంక్రీట్ బిల్డింగ్లే ఆక్రమించుకున్నవారు ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని స్వాధీనమైన భూమిని రెవెన్యూకి ఇప్పుడున్న చట్టాలకు అనుగుణంగా రెవెన్యూ వారికి ఇచ్చి 33% వరకే ఉన్న భూమిలో బిల్డింగ్ వస్తుంది. మిగిలినంతా గ్రీన్ బెల్ట్కి పార్కింగ్కే ఉపయోగపడుతుంది. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టేసి అందరూ కలిసి ఇలా నిర్ణయించారు. ఆందోళన చేస్తాం. మీరు మూడు రాజధానులు అన్నారు. ఇప్పుడు ఒకే రాజధాని అని డిక్లేర్ చేసాం. చేసుకోండి ఆందోళన. నాకు మళ్ళీ 3 కావాలని ఆందోళన చేసుకోండి. వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు? అక్కడ మేము ఇచ్చేసాం, నిధులు ఇచ్చేసామంటున్నారు. ఎక్కడున్నాయి నిధులు? ఏమి ఇచ్చారు? ఇచ్చినప్పుడు మీరు ఏం చేశారు? ఏమీ చేయాల. సో 3 రాజధానులు లాగానే దానికి కూడా నిధులు ఇచ్చామని చెప్పి ఒక కహానీ కిస్మత్కి లాగా కొట్టారు.